లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, ఆషాఢ మాసం వచ్చేసింది. ఇక మరి ఆషాఢ మాసం అంటే ఇక్కడ నుంచి పండుగలన్నీ కూడా ప్రారంభం అయిపోతూ ఉంటాయి. అంతా కూడా దేవతారాధనకు సంబంధించిన మాసాలన్నీ ఇక్కడ నుంచి ప్రారంభం అవుతూ ఉంటాయి. విశేషంగా అసలు ఏంటి ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏంటి? ముఖ్యంగా ఆషాఢ మాసం అనగానే కొన్ని విధానాలు ఖచ్చితంగా పాటించేవారు ఒకప్పటి పూర్వపు రోజుల నుంచి కూడా. అందులో ముఖ్యంగా తీసుకుంటే అత్త కోడలు, అంటే కొత్తగా పెళ్ళయి సంవత్సరం తిరగక ముందు ఎవరైతే ఉన్నారో కొత్త దంపతులు, వీళ్ళ అత్త మొహం ఆయన చూడకూడదు, ఈవిడ కూడా చూడకూడదు, ఒకే గడప దాటకూడదు, అత్త అల్లుళ్ళు కానీ అత్త కోడళ్ళు కానీ. ఈ విధానం అయితే చాలా వరకు మనందరం చూసి పాటించడం కూడా. ఎందుకు అసలు అది ఎందుకు ఆషాఢ మాసంలోనే పెట్టడం జరిగింది? వాటన్నిటి గురించి ఏంటంటే ఆషాఢ మాసంలో ఆషాఢము అనేది ఏంటిదంటే వర్షాలు పడే సమయము. అంటే ఏంటిది? బురద, నీరు. ఎప్పుడైతే చల్లదనం, ఎప్పుడైతే ఈ ఎన్విరాన్మెంట్లో చల్లదనం పెరుగుతుందో వైరస్ క్రిములు ఎక్కువగా పెరుగుతాయి సైన్స్ ప్రకారం. ఏమ్మా, సైన్స్ ప్రకారం వైరస్లు పెరిగే కాలం కాబట్టి పూర్వీకులు ఏం చేశారంటే మనం బాగా భయపెట్టారు. మనం చాలా ముదురులం. అంతేగా, అబ్బో మనం చెప్పిన మాట వినే టైపు కాదే బాబు. ఎంత భయపెట్టారంటే అంత భయపెట్టారు. భయపెడితేనే భయపడుతూ భక్తి మార్గంలోకి వచ్చాం, కానీ లేకపోతే వచ్చేవాళ్ళం కూడా కాదు. అట్లా భయపెట్టారు, ప్రతిదానికి భయపెట్టారు. కానీ ఆ భయాన్ని కూడా వదిలిపెట్టి విచ్చలవిడిగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంత డెవలప్ అయింది. కానీ ఆషాఢ పట్టి అని, శ్రావణ పట్టి అని, ఆషాఢంలో అత్త అల్లుడు ఉండకూడదని, కోడలు అత్త ఉండకూడదని ఆచారం ఇప్పటికి కూడా నడుస్తుంది. ఇప్పటికి కూడా నడుస్తుంది. ఎందుకు ఆషాఢంలో ప్రత్యేకంగా కోడలు కానీ అల్లుడు కానీ ఇంట్లోకి అత్త ఒకే ఇంట్లో ఉండొద్దు అని స్ట్రిక్ట్గా చెప్పారంటే దానివల్ల విపరీతమైన పరిణామాలు జరిగినవి ఏవీ లేవు, సంఘటనలు కూడా ఉండవు. భార్యాభర్తలు ఇద్దరు ఆషాఢంలో కనుక కలిస్తే వాళ్ళకి ఎప్పటికీ డెలివరీ అవుతుంది 9 months తర్వాత. ఆ 9 months తర్వాత అయ్యే డెలివరీ ఏదైతే ఉందో అది కరెక్ట్ టైం కాదు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక, మార్గశిర, పుష్యం, మాఘం. మాఘమాసంలో డెలివరీ అవుతుంది. మాఘమాసంలో డెలివరీ అయ్యే వాళ్ళకి పరిస్థితులు, వాతావరణం అనుకూలించవు. డెలివరీ టైంలో బాలెంతలకు అనుకూలించవు సైన్స్ పరంగా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆషాఢంలో ఉండొద్దు అని అన్నారు. అమ్మో, మా ఇంట్లో ఆషాఢంలో అక్కలను చూడొద్దు అంటే మా బావలు వాళ్ళని తీసుకొని హోటళ్ళల్లో వెళ్ళి కలుసుకునే, హోటల్ రూమ్లు బుక్ చేసుకొని హోటల్లో ఉండేవాళ్ళు. మేమంతా చిన్న పిల్లలవి నవ్వుకునేవాళ్ళం. బావ వచ్చాడు అక్క, బావ హోటల్లో ఉన్నారు వాళ్ళ అని చెప్పుకుంటే మేము నవ్వుకునేవాళ్ళం. కాబట్టి అది భయపెట్టినప్పటికీ కూడా ఎన్నో పరిణామాలను. ఇప్పుడు ఈ రోజుల్లో అత్త లేదు, మామ లేదు, మొగుడు పెళ్ళాలు ఇద్దరే ఉంటున్నారు. అన్ని కాలాల్లో కలిసి ఉంటున్నారు. పల్లెటూర్లలో ఇంకా కొంచెము నార్త్ కంటే కూడా నార్త్లో మూఢ విశ్వాసాలు ఎక్కువ ఉన్నాయి. మన దగ్గర సైన్స్ పరంగా కొంచెము మార్పు కలిగింది. ఇంకొకటి ఏంటంటే మన భారతీయ సంస్కృతిలో, మన హిందూ దాంట్లో, ప్రత్యేకంగా తెలుగు వాళ్ళ దాంట్లో భక్తి చాలా గొప్పగా ఉంది నాన్న. భయం అనేది ఉంది, భక్తి అనేది కూడా ఉంది. దేవుడు సొమ్ములు తీసేసుకోవాలన్నా భయపడతారు. దేవుడికి ఏదైనా మొక్కుకున్నా అది చెల్లించకుండా ఉంటే బాగుండదు అని నమ్ముతారు. దేవుడి దగ్గరికి వెళ్తాము అని వెళ్లకుండా ఉండడానికి కూడా భయపడతారు. కాబట్టి ఆషాఢం అలాంటిది. అంటే ఏంటి? భౌగోళికంగా, శాస్త్రీయ పరంగా ఎప్పుడైనా భూమి తత్వంలో, భూమిలో నిగూఢంగా ఉన్నటువంటి శక్తి బయటికి వచ్చే పరిణామ క్రమాలు ఉంటాయి. కాబట్టి కొన్ని ఆచార వ్యవహారాలు, పద్ధతులు మనకు పెట్టారు. అంతేకాని అది ఖచ్చితంగా భయపడాల్సిన అవసరము లేదు. భయం లేకుండా నిర్భయంగా చేయకూడని పనులు చేయాల్సిన అవసరం కూడా లేదు. రెండు తప్పే కదా. అంతే. ఇప్పుడు గోరింటాకు కూడా ఆషాఢ మాసంలో విశేషంగా పెట్టుకుంటూ ఉంటారు చాలా వరకు. అంటే ఆషాఢం అయిపోయేలోపు ఒక 3 times అన్నా ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి అని అంటూ ఉంటారు. ఎందుకని? ఖచ్చితంగా గోరింటాకు ఫంక్షన్ అని మేము ఇంకా హంగామాగా చేస్తాం. ఈ కాలనీలో ఉండే వాళ్ళందరినీ పిలుస్తాను నేను.
పిలిచేసి అందరికీ నేనే గోరింటాకు కోసుకొని వస్తాను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి కట్టలు తెచ్చి మంచిగా మా వాళ్ళంతా బరికిచ్చేస్తారు. మంచి కడిగి చక్కగా మిక్సీలో పెట్టేసి ఓ 50 మంది అందరికీ జిలేబీలు స్వీట్లు ఒకటి తినిపించడము. మా పుట్టిల్లు అని నాకు ఇక్కడ నన్ను మా ఆయనను మా పుట్టింటికి వెళ్తాము గోరింటాకు పెట్టుకొచ్చుకుంటామని పెట్టేసుకొని వెళ్ళిపోతారు అందరూ. చాలా హంగామా. నేను యూఎస్లో ఉన్నప్పుడు మా అమ్మాయి ఇంట్లో గోరింటాకు పెట్టుకుంటానే ఫంక్షన్ చేస్తానంటే ఒక ఆవిడింది, మా అమ్మాయికి నేను గోరింటాకు పౌడర్ పంపించాను రేపు పెట్టుకుందాము అని. అక్కడ కూడా పెద్ద ఫంక్షన్ చేసి అన్ని ఇండియాలో పేపర్లు నిండా వచ్చింది. మనం ఎక్కడికి పోయినా తగ్గేదే లేదు కదా. మన సంప్రదాయాలను మన వాటిని కాపాడుకోవడమే మనం చేయాల్సినటువంటి ప్రాథమిక భారతీయ సంస్కృతి అంటేనే అది నాన్న. ఎందుకు అంటే ఈ చల్లకాలంలో మన బాడీలో వాతతత్వం పెరుగుతుంది. వాతతత్వం ఎప్పుడైతే పెరుగుతుందో కాళ్ళు నీళ్ళల్లో పెట్టి పనిచేసేవాళ్ళు వ్యవసాయ కుటుంబంగా ఉండేవి. ఆ బురదలో నీటిలో ఇప్పట్లాగా చెప్పులు వేసుకొని నడిచేవాళ్ళు కానీ మట్టిలో నడిచేవాళ్ళు, చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు. అలా ఆ బురదలో మట్టిలో నడుస్తున్నప్పుడు ఈ చిగుళ్ళు పుండ్లులాగా పడిపోయేవి కాళ్ళకి. అప్పుడు ఈ గోరింటాకు కనుక పెట్టుకుంటే బాడీలో ఉండే వేడినంతా తీసేసి వాతావరణానికి అనువుగా బాడీని మారుస్తుంది అది. అందుకని అప్పుడు ఏం చెప్పారు తెలిసిన, ఏదో భయం భక్తి పెట్టాలి మనకు, అప్పుడప్పుడు భయం కూడా పెట్టాలి కదా. ఆ భయం కూడా పెట్టారు. మంచి మొగుడు వస్తాడంటే ఎర్రగా పండుతుంది, మంచి మొగుడు రాకుంటే పండదు నీకు అని ఏదో అన్నారు. అంత సీన్ లేదు కానీ శరీర తత్వంలో ఎప్పుడైతే వేడి ఎక్కువగా ఉంటుందో ఆ గోరింటాకు నల్లగా పండుతుంది. శరీరము వాతావరణానికి అనువుగా ఉన్న వాళ్లకు ఎర్రగా పండుతుంది. అది శాస్త్రం నాన్న. ఎందుకంటే భూమిలో నుంచి వచ్చినటువంటి నీటిని స్వీకరించినటువంటి గోరింటాకు చెట్టు శక్తి పరంగా రెడ్ కలర్ అంటే పార్వతి రూపముకు రెడ్, అమ్మవారి రూపము స్త్రీ శక్తి అధికంగా పెంచడానికి. పురుషతత్వము పురుషుడు అంటే ఏంది, విష్ణుమూర్తి నిద్రపోతాడంటే ఆ టైంలో పురుషుడి శక్తి చాలా తక్కువగా ఉంటుంది. స్త్రీ శక్తి కూడా డౌన్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు స్త్రీ శక్తి డౌన్ అయిపోతూ ఉంటుంది? ఆమె గాలిలో నీటి ఆవిరిగా ఉండదు. ఈ కాలంలో నీటి రూపంలో పడుతూ పోతుంటుంది. నీటి రూపంలో పడుతూ పోతున్నప్పుడు సైన్స్ పరంగా ఏంటిది, వర్షాలు పడుతున్నప్పుడు కోల్డ్ ఎక్కువ ఉంటుంది. కోల్డ్ అంటే మనకు సైనసస్ వచ్చింది, ఎలర్జీ వచ్చింది, తుమ్ములు వచ్చినాయి, దగ్గులు వచ్చినాయి, చెవుల పోటు వచ్చింది. పిల్లలకని జిందా తెలస్మాతో తమలపాకో ఏదో ఒకటి వేసుకుంటున్నాం. ఆ ఎలర్జీలు రాకుండా ఉండడానికి అప్పటి కాలంలో గోరింటాకు పెట్టారు. ఇప్పుడు కూడా మనం శాస్త్రీయంగా ఆ పద్ధతిని చక్కగా ఆచరిస్తున్నాము. ఏ శుభకార్యం జరిగినా ఆడవాళ్ళు చక్కగా 2 చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. ఈ గోరుల మీద కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే గోళ్ళ సందుల్లో ఒకవేళ ఏదైనా ఇరుక్కుపోతే అందులో జబ్బు, ఒక చిన్న క్రిమిలాగా ఇన్ఫెక్షన్ వస్తుంది. గోరు చుట్టూ ఒకటి బాధ అనేవాళ్ళు అని దాని చుట్టూ ఏదో కట్టుకునేవాళ్ళు. అలాంటివి వచ్చేవన్నమాట. అలా రాకుండా ఉండటానికి గోరింటాకు చక్కగా గోళ్ళకు కూడా పెట్టుకుంటే కూడా గోరు కూడా ఎర్రగవుతుంది. కాబట్టి అది శాస్త్రీయ పరంగా కూడా నిరూపించబడింది. ఏంటంటే గోరింటాకు పెట్టుకోవడం చాలా ప్రాధాన్యత కలిగింది. బాడీ మెటాబాలజీ సిస్టంలో కరెక్ట్గా చేస్తుంది. వాతావరణానికి అనుగుణంగా మన బాడీని తయారు చేస్తుంది. కాబట్టి గోరింటాకు కాళ్లకు చేతులకు అయితే మగవాళ్ళు పెట్టుకోవచ్చా, ఆడవాళ్లే పెట్టుకోవాలనే సంఘటన నీకు వస్తుంది. మగవాళ్ళు పెట్టుకుంటారు, ఆడవాళ్ళు కూడా పెట్టుకుంటారు. ఆడవాళ్ళు ఇంకా అందానికి ప్రాధాన్యత కాబట్టి వాళ్ళ ప్రావీణ్యత అంతా చూపించి కళలుగా ఎన్నో కళల రూపంలో పెట్టుకుంటారు. మగవాళ్ళు ఒక్క చుక్క మాత్రమైనా పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కూడా శారీరకంగా వాతతత్వం తగ్గాలి కదా నాన్న. పురుషుడికి ఎప్పుడైనా సూర్యశక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ వర్షాకాలంలో సూర్యుడు మబ్బుల చాటున ఉంటాడు. మబ్బుల చాటున ఉండడం మూలంగా సూర్యశక్తి కూడా తక్కువగా ఉంటుంది. పురుషుడు కూడా పురుషతత్వం తక్కువగా ఉంటుంది. అందుకని ఆషాఢంలో పురుషుడికి స్త్రీని దూరం పెట్టారు. ఇది కూడా ఆంతర రహస్యం. పురుష శక్తి పురుషుడికి తక్కువగా ఉంటుంది ఆషాఢ మాసంలో. అందుకని కూడా గోరింటాకు పెట్టుకున్నప్పుడు స్త్రీ శక్తి సమానంగా ఉంటుంది. పురుష శక్తి స్త్రీ శక్తి సమానంగా ఉండడానికి ఈక్వల్. అంటే ఈ విశ్వ చైతన్య శక్తి మొత్తము ఒక స్త్రీ పురుష శక్తిగా ఉంది. అంటే ఏంది, ప్రకృతి అంటే ఏంది, స్త్రీ పురుషుడు 2 ఉన్నాయి. అంటే దీంట్లో 12th లా ఆఫ్ జెండర్ అంటే ఏంది, స్త్రీ శక్తి పురుష శక్తి. ప్రకృతి పరంగా ప్రతి స్త్రీలో పురుష శక్తి, పురుషుడిలో స్త్రీ శక్తి ఎక్కువ తక్కువ ఇంబ్యాలెన్స్ కావడం జరుగుతుంటుంది. వాటిని సమతుల్యం చేసుకోవడానికి పండుగలు పబ్బాలు వ్యవహారాలన్నీ
ఉత్సాహంగా అనిపిస్తున్నారు అమ్మ నేను అబ్బో. మీకు. ఎందుకో చెప్పనా, ఆషాఢ మాసం వచ్చేస్తుంది. మరి ఆషాఢం వచ్చిందంటే మనకు తెలంగాణ ప్రాంతం అంతా కూడా దడదల్లాడిపోద్ది. దేంతో అమ్మా? ఏంటి బోనాలు, కొత్త చీరలు, కొత్త జాకెట్లు. చీరలు జాకెట్లే ముఖ్యం. బోనాలమ్మ ముఖ్యంగా. అంటే ఏంటో ఎన్ని పండుగలు చేసుకుంటూ ఉంటాం కానీ ఈ బోనాలు అనేసరికి ఆ హంగామా మామూలుగా ఉండదు, అందరిలో ఒక చాలా మంచి జోష్. తిరిగిపోతుంది. అవును. ఎందుకని మన తెలంగాణ ప్రాంతంలోనే విశేషంగా బోనాలు ఇంత ఘనంగా జరుపుకుంటూ ఉంటారు? అసలు బోనం అంటే ఏంటి, బోనాలు ఎందుకు చెయ్యాలి, దాని గురించి వివరించండి. కాదు నాన్న, బోనాలు అనేది ఎక్కువగా ప్రాచుర్యం పొందలేదు, అవును, అసలు తెలియదు ఎవరికి. చాలా వరకు తెలియదు. చాలా వరకు తెలియదు. మన తెలంగాణ వచ్చిన తర్వాత బోనాలు బోనాలు బోనాలని పెద్ద హంగామా తయారైంది. కానీ అంతఃపూర్వం ఊర్లలో ఎక్కడో ఏందో కనీ కనపడకుండా గ్రామాల్లో మాత్రమే జరిగేది. ఊరంతా ఇప్పట్లాగా కొత్త చీరలు ఎప్పుడెప్పుడు ఆషాఢం వస్తుందా, పాత చీరలు అక్కడ పడేసి కొత్త చీరలు కొరకి కేజీ సేల్స్, కేజీకి. మా మహిళా మండలిలో వాళ్ళు చెప్తారు, ఆషాఢం వచ్చిందంటే ఆ చీరలన్నీ పడేసేసి కొత్త చీరలన్నీ కొనిపెట్టుకుంటారట. ఇప్పుడు తొలి ఏకాదశి లాగా చీరలన్నీ కొనిపెట్టుకుంటారు. ఎందుకంటే ఈరోప్పటి నుంచి పండుగలు మొదలవుతాయి కదా, అందుకని చీరల పండుగ ఇది. ఆషాఢం అంటే చీరల పండుగ. యాక్చువల్గా అందము, ఆనందము, చీరలు ఎంజాయ్ చేసే పండుగ అన్నమాట ఇది. బోనం అంటే ఏమీ లేదు. పూర్వకాలంలో అక్కడక్కడ ఏంటంటే దేవతలు ఇలాగా ఇప్పుడున్నట్టుగా లలితమ్మ వారు అనేది రూరల్లో ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇంకొకటి ఏమిటిదంటే రాముడి గుడి, ఆంజనేయ స్వామి గుడి తప్ప ఇంకో గుళ్ళు కూడా వాళ్ళకు తెలియదు. మరి ఏ దేవుణ్ణి వాళ్ళు పూజ చేయాలి? వెంకటేశ్వర స్వామిని పూజ చేయాలి అని ఇప్పుడు ఎక్కడైతే శ్రీరాముడు ఉన్నాడో ఆ ఏరియాలో శ్రీరాముడు తెలుసు, వెంకటేశ్వర స్వామి తెలుసు. కానీ వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఇప్పటిలాగా విస్తరించి లేవు. ఓన్లీ రాముడి గుడి కూడా తక్కువే, ఆంజనేయ స్వామి గుడి తప్ప ఊర్లలో ఏమి తెలియవు. ఒక చిన్న దీపం పెట్టి ఊరి దేవత అనేవాళ్ళు. అంటే ఆ ఊరిని కొలవడానికి, ఆ ఊరిని రక్షించడానికి ఒక దేవత ఉంది అని ఒక దీపం పెట్టేవాళ్ళే. ఒక దీపము, ఒక రాయిని పెట్టి ఊరికి బొడ్రాయి అనేది ఆ గూటిలో దీపం పెట్టి ఈమె ఎల్లమ్మ, ఈ ఎల్లమ్మ దేవత, ఈమె పార్వతీ దేవత అని దేవతల పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఒక్కొక్క ఊరికి సంబంధించిన దేవత ఒక్కొక్కటి. చెరువు ఉంటే ఆ దేవత వేరు, గుట్టలుంటే ఆ దేవత వేరు, ఏమ్మా వ్యవసాయ రంగం ఉంటే ఆ దేవత వేరు. అలా వాళ్ళకి నచ్చింది ఎవరు పెట్టుకున్నా ఉండేది సృష్టిలో స్త్రీ దేవత ఒక్కతే, స్త్రీ శక్తి. ఆ స్త్రీ శక్తికి ఏంటంటే వ్యవసాయం అంతా వచ్చింది, మన పంటలంతా వచ్చేసినాయి. పంటలంతా వచ్చి మంచిగా పంట పండాలి, మంచిగా వర్షాలు కావాలి. అందరూ అనారోగ్యాలతో ఉండేవాళ్ళు. గత్తర అనే రోగాలు వచ్చేవి. ఏమిటిదంటే వామిటింగ్స్, మోషన్స్ అయ్యేవి. అంటే ఏంది, లాట్రిన్లు పక్కనే ఉండేవి, ఇంటి పక్కనే లాట్రిన్లు ఉండేవి. ఇప్పుడంటే దూరంగా లాట్రిన్లు ఉంటున్నాయి కాబట్టి హైజీనిక్గా ఉంటున్నాము. రోగాలు కూడా మనకు తగ్గిపోయాయి, సామాన్యంగా తగ్గిపోయాయి. అలా అప్పుడు ఊర్లలో మురికి అంటూ మిట్టు ఏం తెలిసేది కాదు, అనామకంగా ఉండేవాళ్ళు. ఎడ్యుకేషన్ అనే తెలియదు. తెలంగాణ అంటేనే మరీ రూరల్ ప్రాంతం. అంటే పూర్తిగా మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసం. ఈ చెట్టును చూపించి నువ్వు దేవత అంటే వాళ్ళ జీవితకాలం మొత్తం ఆ చెట్టును దేవతగానే కొలుస్తారు. ఒక రాయిని చూపించి ఇది దేవతమ్మ అంటే అది దేవతగానే కొలుస్తారు. అంత అమాయకమైన వాళ్ళం మనం తెలంగాణ వాళ్ళం. ఎందుకు తెలంగాణ వాళ్ళంటే మనకు ఎడ్యుకేషన్ చాలా తక్కువ, అపరిమిత జ్ఞానము లేదు, అజ్ఞాన దశలోనే ఉన్నాము. అజ్ఞానానికే అప్పటి కాలంలో ఆ దేవత ఆ ఊరిని కాపాడింది కాబట్టి పాలు నెయ్యి వేసి అన్నం వండి అమ్మవారికి ఆరగింపు పెట్టేవాళ్ళు. అదే బోనం అంటే ఏం లేదు, పండిన పంటను ఆహారంగా అమ్మవారికి సమర్పించి నివేదన సమర్పించి థ్యాంక్ యూ చెప్పుకోవడం. అమ్మ నువ్వు బాగా చూసావు, మా కుటుంబం బాగుంది, పంటలు బాగా ఉన్నాయి, మంచి ఆరోగ్యంగా ఉన్నాం, ఇవాళట్లాగా బోనం వచ్చింది నాకు పట్టు చీర కొనిస్తావా లేదా, ఇవాళ బోనం ఎత్తుకోవాలి నేను నెక్లెస్ కొనిస్తావా లేదా, కొట్లాడే రోజులు కావవి. ఏదో ఉన్నంతలో మంచి చీర కట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ఆ వాయిద్యాల చేత మోగినప్పుడు అక్కడ ఉన్నటువంటి మన సబ్కాన్షియస్ మైండ్లో ఫీలింగ్తో సహా ఏవైతే ఏ దేవత ఉండేదో ఆ దేవత రూపంలో ఒక వ్యక్తి యాక్ట్ చేసేవాళ్ళు.
అమ్మ నేను వచ్చాను ఈ ఊరికి అందరికీ. ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి అదే చూశారు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో. ఎవరికో ఒకళ్ళకి దేవత వస్తుంది, ఆ దేవత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఆశీర్వదిస్తుంది, రేపొద్దున భవిష్యత్తు ఎట్లుందో భవిష్యవాణి మాకు చెబుతుంది అనే ఆలోచనతో ఉండేవాళ్ళనమాట. అలా వాళ్ళ అమ్మమ్మ చెప్పింది, వాళ్ళ అమ్మ చెప్పింది, ఈమె చెప్పింది, ఈమె కూతురు చెప్పింది, ఈమె కూతురు చెప్పింది, అలా వంశపారంపర్యంగా వాళ్ళ థాట్స్ వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ అవి. మా ఇంట్లో దేవత వస్తుంది, ఆ దేవత అమ్మవారి పూజ అయినప్పుడు ఆ మ్యూజిక్ కొట్టగానే వీళ్ళకు కూడా తెలియదు, వీళ్ళు కూడా ఊగుతారు, ఊగి మాకు కూడా దేవుడు వచ్చిండు అని అంటారు. నమ్మొచ్చా అమ్మా ఇప్పుడు అదంతా మూఢనమ్మకంగా సబ్ కాన్షియస్ చేసే ఒక డ్రామా అది. కానీ అది నమ్మకంగా మనం పెట్టుకున్నాం కదా నాన్న. మనం నమ్మకంగా పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది కాదు అని నువ్వు అంటే నిన్ను కొట్టి చంపేస్తారు. అంతే. ఎందుకు? వాళ్ళ నమ్మకం అటువంటిది, వాళ్ళ విశ్వాసం అలాంటిది. అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి విశ్వ చైతన్య శక్తి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అమ్మవారి రూపంలో ఆమెను కొలిచినప్పుడు అదే రూపంలో వారిని ఈ విశ్వము బ్లెస్ చేస్తుంది. రామ అనుకుంటే రాముడి రూపంలో కనిపిస్తుంది, కృష్ణ అంటే కృష్ణుడి రూపంలో కనిపిస్తుంది. వీళ్ళు అమ్మవారిగా కొలిచి నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ రూపంలోనే విశ్వం దర్శనం ఇచ్చింది. అంటే దేవత అనుగ్రహం కలిగింది. ఈ కాలం అప్పటి కాలంలో దేవుడు దేవత అంటున్నారు, ఇప్పుడు మేము విశ్వము ఎనర్జీ అంటున్నాం. రెండు ఒకటే. ఈ ఎనర్జీ అంతా కూడా ఈ విశ్వాన్ని నడిపిస్తూ చైతన్యవంతంగా జరుగుతూ ఎండాకాలము వానాకాలము చలికాలము ఎలా పరిణామక్రమం మారుతూ పెరుగుతుందో దాన్నే విశ్వము అంటున్నాం మనం. విశ్వము అంటే ఎక్కడి నుంచో ఊడి పడలేదు, భూమి, మనలో భూమి ఉంది, బయట గాలి ఉంది, మనలో గాలి ఉంది, బయట సూర్యుడు ఉన్నాడు, మనలో జఠరాగ్ని ఉంది, బయట ఆకాశం ఉంది, మనలో విశుద్ధి ఉంది, బయట గాలి ఉంది, మనలో గాలి ఉంది. ఈ పంచభూతాల్లో డిఫరెన్సెస్ ఏవైతే జరుగుతాయో మన బాడీలో కూడా డిఫరెన్సెస్ జరుగుతాయి. కానీ ఇక్కడ ఒకటి ఆత్మ అని చెప్పారు. ఆత్మ అంటే చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే ఒక చిన్న చిప్ అన్నారు. ఈ చిప్ అనేది సబ్కాన్షియస్ మైండ్ ఉంటుంది. ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఫీలింగ్తో సహా నీవు 14 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు ఫీలింగ్తో సహా ఈ అమ్మవారిని నేను ఇలాగే కొలుస్తాను, నమ్మకము, పూజ, వాళ్ళు పుట్టినప్పటి నుంచి చూసింది అదే విధమైన దర్శన భాగ్యం కలిగిస్తుంది ఈ విశ్వం వాళ్ళకి. అది కరెక్ట్ నాన్న, తప్పైతే కాదు. ఆ నమ్మకము విశ్వాసము బలీయంగా ఉన్న వాళ్లకు ఆ రూపంలో వాళ్లకు దర్శనం కూడా ఇస్తుంది, వాళ్ళు అనుకున్న కోరికలు కూడా. అదే విశ్వ నియమంలోని విశ్వరహస్యం. అది తప్పు మూఢనమ్మకం అనడానికి వీల్లేదు. విశ్వము చైతన్యము, చైతన్యం కలిగినటువంటి ఏదైనా నీవేది రూపంలో, భగవద్గీతలో అదే చెప్తున్నాడు, నువ్వు ఏ రూపంలో కోరుకుంటే నేను ఆ రూపంలో ఇస్తాను. నీ థాట్ సబ్ కాన్షియస్ మైండ్లో నేను బలహీనురాలిని అనుకుంటే బలహీనురాలు అవుతావు, నేను బలవంతురాలిని అనుకుంటే బలవంతు, నేను ధనవంతురాలిని అనుకుంటే ధనవంతురాలు అవుతావు. ఎక్కడుంది నీ ఫీలింగ్? ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది. ఓకే. కాబట్టి మన సబ్ కాన్షియస్ మైండే దేవుడు. కాబట్టి మంచిగా పండుగ చేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం, కొత్త కొత్త నగలు వేసుకుందాము, కొత్త కొత్త చీరలు కట్టుకుందాము. లా ఆఫ్ వైబ్రేషన్, ఒక వైబ్రేషన్ కలిసి విశ్వమంతా ఒక చైతన్యం. ఏమి వదినా బాగున్నావా, ఏం చెల్లి బాగున్నావా, ఎవరి ఇళ్లల్లో వాళ్ళు తింటూ కనీసం పలకరింపులు లేని ఈ రోజుల్లో ఊరంతా ఒక చోట కలిసి అందరూ పలకరింపులు. అందరు అనుకుంటారు ఆడోళ్ళు నగలు నెక్లెస్లు ఇవేని కాదు నాన్న, ఆత్మీయత అనురాగాలను కూడా పంచుకుంటారు, ప్రేమానురాగాలను కూడా పంచుకునే ఒక గొప్ప పండుగ. మంచిగా చేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం, పద. మిగతా వాటి గురించి ఎందుకు ఆలోచించారు? గ్రామ దేవతలు ఇప్పుడు ఈ బోనాలు అనేసరికమ్మా జంతు బలి, కళ్ళు సాక, బెల్లం సాక ఇవి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. చాలా తగ్గాయి. ఎప్పుడైతే ఒక జంతువును బలి ఇస్తూ వెళుతుంటావో అది చనిపోయేటప్పుడు ఏం ప్రాణభయంతో గిలగిల గిలగిల కొట్టుకుంటుంది. అది ఎప్పుడైతే ప్రాణభయంతో గిలగిల గిలగిల కొట్టుకొని చచ్చిపోయిందో దాని శరీరం పార్టులంతా ఒక రకమైన భయం 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 ఉంటుంది. ఆ భయం భయంతో ఏర్పడినటువంటి నాన్ వెజ్ని నీవు తింటే నిరంతరం నీకు ఏదో భయము, ఏదో లోపము జరుగుతుంది. ఆ జంతు బలిని చాలా తగ్గించారు. కోడిని బలిచ్చేవాళ్ళు అది కూడా తగ్గించారు నాన్న. అమ్మవారికి ఆరగింపు పెట్టి అగరొత్తులు పెట్టి కొబ్బరికాయ కొట్టడం ఒకటే చేస్తున్నారు. ఎందుకంటే అది భయంతో చనిపోయినప్పుడు ఆ దాని శరీర భాగాలన్నింటిలో కూడా దాని కండరాల్లో నరాల్లో భయం అనే ఒక ఎనర్జీ ఉంటుంది. అదే ఎనర్జీతో వండినటువంటి నేను తింటున్నప్పుడు అవే ఫీలింగ్స్ నీకు వస్తాయి, నువ్వు భయపడుతూనే బతుకుతావు. కాబట్టి తినటం లేదు. చాలామంది తెలిసిన పరిజ్ఞానం పెంచుకుంటూ వెళుతున్నటువంటి ఇంత జనరేషన్లో తగ్గించేశారు. ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి మేము నాన్ వెజ్ తినము. అరే నాన్ వెజ్ తినొద్దని ఎవరు చెప్పారా? తినరు హ్యాపీగా.
తింటే అట్రాక్షన్ అసలు ఫలించదా అని అట్లాంటివి కండిషన్స్ ఏమీ లేవు నాన్న. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మీ ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయో అలా జీవించడము, భౌగోళికంగా ప్రకృతి సిద్ధంగా మీకు ఏవి ఏర్పాటు జరిగిందో వాటిని ఎంజాయ్ చేయడమే లైఫ్, కానీ వాటిని బంద్ చేయించి చెప్పడం ఏ శాస్త్రంలో లేదు. బలవంతంగా చంపొద్దు అన్నారు, బలవంతంగా ఎవరిని హింసించొద్దు అని అన్నారు, అది మాత్రం చెప్పారు, అంతకంటే ఎక్కువ చెప్పలేదు. కాబట్టి ఎవరి సిద్ధాంతాలు ఎవరి నమ్మకాలు వాళ్ళే. ధన్యవాదాలమ్మా. నమస్తే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.